హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ ఫ్యామిలీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను చికెన్ రెసిపీని మన ఛానల్లో పెడుతున్నానండి. మీరు కూడా నాకు వెంటనే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేనైతే ఇక్కడ హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది బాగా క్లీన్ చేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ 1 బై 1 వేసుకున్నామండి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇందులో ఒక నిమ్మ చెక్క ఒక చెక్క పిండాలి. ఇలా కలిపిన తర్వాత నిమ్మ చెక్క పిండేసిన తర్వాత ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఇది పక్కన పెట్టుకోవాలండి. సో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒక హాఫ్ స్పూను కార్న్ ఫ్లోర్, ఒక హాఫ్ స్పూన్ మైదా, ఒక పావు స్పూను రైస్ ఫ్లోర్ కూడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. మనకు ఫైన్గా వస్తుంది కదా ఈ పిండి, మనకి మెత్తటి పిండి మనకు అవసరం. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ మసాలా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఇలా చికెన్ మసాలా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ నేను చికెన్ మసాలా మన ఛానల్లో పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ పెట్టాను, చూసి ప్రిపేర్ చేసుకుంది. దానివల్ల ఈ చికెన్ రెసిపీ మాకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు వేరే బర్నర్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా 1 బై 1 సపరేట్ పీసెస్ ఇలా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వేయించకూడదండి, ఒక్కదానికి ఒకటి అంటుకొని కరెక్ట్గా రాదు. ఇలాగ ఒక్కొక్కటి సపరేట్గా వేసుకుని ఇలాగా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది, త్వరగా ఉడకకుండా మాడిపోతుంది. అలాగే లోలో పెడితే గట్టిగా అయిపోతుంది, కాబట్టి ఈ పీసెస్ గట్టిగా అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. తర్వాత ఇలా అయింది కదా, ఇది గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకొని వెంటనే తీసేయాలి. ఆ చిటపటలాడిన వెంటనే తీసేయాలండి. చూడండి, ఇలా వేసాను కదా. సో ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇంకా ఎక్కువైతే మాడిపోతుంది. ఓకే, ఇది ప్లేటింగ్ చేసుకుందామండి. ఇప్పుడు చికెన్ 65 రెడీ అయింది. దీన్నే మనం చికెన్ మంచూరియాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం వేరే స్టవ్ వెలిగించి ఒక బర్నర్ పెట్టి అందులో బటర్ 1 స్పూన్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఒక 2 మధ్యకి చీల్చి ఇలా వేసుకోవాలండి. ఇందులో నేను గార్లిక్ తొక్క తీసి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను, ఇందులో వేద్దాము. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ వెల్లుల్లి బాగా తొక్క తీసేసి చాప్ చేసుకోవాలి. కొంచెం అయింది కదా, కొంచెం వేయించిన తర్వాత సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకుందామండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి.
మీకు రెడ్ చిల్లీ సాస్ లేనప్పుడు రెడ్ చిల్లీ టొమాటో సాస్ ఉంటుంది కదా! అదైనా వేసుకోవచ్చు. నేనిక్కడ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అంటే కారం కొంచెం తక్కువే వేసుకున్నాం కదా మనం. సో, ఇదైతే కొంచెం టేస్ట్ బావుంటుంది. తర్వాత కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీనిలో మనం కార్న్ ఫ్లోర్ ఒక స్పూను వాటర్‌లో మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుందాము. కొంచెం వాటర్‌లోనే ఒక 3 స్పూన్స్ వాటర్‌లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత నేను ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి కలర్ కోసం. ఆల్రెడీ మనం చిల్లీ పౌడర్ ఇంతకుముందు వాడాం కదా! ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి చికెన్ పీసెస్ ఇందులో వేసి బాగా కలుపుకుందాం. ఓకే అండి. వేసేసాము. ఇంకా కలిపేస్తున్నాము. అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం ఇందులో వేసుకున్నాము. సన్నగా కట్ చేసిన తరిగినటువంటి కొత్తిమీర కొంచెం వేసుకున్నాము. అయిపోయిందండి. ఇంకా మనం ఇది ప్లేటింగ్ చేసుకుందాం. చూసారా? బాగుంది కదా! చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం అయినా అఫ్కోర్స్ నేను చేయడం ఫస్ట్ టైం కాదనుకోండి. ఇందులోని పెట్టడం ఫస్ట్ టైము. ఈ రెసిపీ ఎలా ఉందో వెంటనే మీరు టేస్ట్ చేసి నాకు వెంటనే చెప్పాలి మరి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూస్తూనే ఉండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.